రెండు లైన్లు కూడా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి చేయువాడు కలుగజేయువాడు ఆయనే. అందరు చదువుదామా వచనాన్ని? శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. మరొకసారి చెప్తాం స్వరం ఎత్తి, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. హల్లెలూయా. హి విల్ స్ట్రెంగ్థెన్ ద వీక్ అట. అంటే బలహీనులను శక్తిహీనులను బలపరిచే దేవుడు. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు ఏ దేవుడు అంటే బలహీనులను శక్తిహీనులను బలపరిచేటువంటి దేవుడు. నీ పక్షంగా నేను పనిచేస్తాను అంటాను ఆయన, నీకు బలం ఇచ్చి పనిచేయిస్తాడు ఆయన. హల్లెలూయా. చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు ఈ పనుల్ని, ఈ మాటల్ని. నిన్ను బలపరుస్తాడట. శక్తిహీనులకు బలమిచ్చేవాడు ఆయన. ఈ దినమున మనం ఈ రోజుల్లో ఏది చేయలేకపోతున్నాం, ఏది మన వల్ల కావట్లేదు, దేంట్లో మనం నిలబడలేకపోతున్నాం, దేని విషయాల్లో మనం పడిపోతున్నామో ఆయా విషయాలలో ప్రభువును అడిగినప్పుడు ఆయన బలవంతుడైన దేవుడు. ఎవరన్నా ఆయన? గడి చెప్పాలి. బలవంతుడైన దేవుడు. నేను చాలా సందర్భాల్లో ఒక మాట చెబుతా ఉంటా, నీకు ఈ దగ్గర ఏదైనా ఉంటే అది మాత్రమే నువ్వు ఇవ్వగలవు. ఆమేన్. నీ దగ్గర ఏదైనా ఉంటే అది మాత్రం నువ్వు ఇవ్వగలవు. మరి ఈ దేవుడు ఏమై ఉన్నాడో ఒక మాట రాయబడింది యెషయా గ్రంథం, ఒకసారి చూద్దాం. అందులో ఆశ్చర్యకరుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు అన్న మాట రాయబడి ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన పేరేటంటే అందులో ఒక పేరు బలవంతుడైన దేవుడు. నీకు బలం ఇవ్వడానికి ఆయన దగ్గర చాలినంత బలం ఉంది. హల్లెలూయా. నీకు ఏ విషయంలో బలం కావాలి? లోకపు విషయాల్లో మనం ఆలోచన చేస్తా ఉంటే చాలా మంది కొన్ని విషయాల్లో నిలబడలేరు, పడిపోతా ఉంటారు. లోకముల విషయాలు కొన్ని చేయకూడదు అని అనుకుంటారు, పడిపోతా ఉంటారు. ఇప్పుడు నీకు ఎవరు ధైర్యం చెప్పాలి, ఎవరు బలం చెప్పాలి అంటే అందులో నిలవబడిన వాడు ఎవడైనా వచ్చి నీతో మాట్లాడుతూ నిన్ను బలపరచాలి. లేదు, ఈ ఆశలు ఇలానే వెంబడిస్తాయి, దాన్ని జయించే మార్గం నాకు తెలుసు అని వాడు చెబితే వింటారు. హల్లెలూయా. మీరు ఫెయిల్యూర్ అయిన వారి కోసం వింటారా, సక్సెస్ అయిన వారి కోసం వింటారా? 100% సక్సెస్. 100కు 99 ముందు ఫెయిల్యూర్లు ఉన్న ఆ 100 సక్సెస్ తర్వాత అతని మాట ఎవడైనా వింటాడు. హల్లెలూయా. అయితే ప్రభువు ఓటమి ఎరుగని ఆ దేవుడు ఆయన చెబుతున్న మాట, నా దగ్గర బలం ఉంది, నేను బలమిచ్చు దేవుడను. ఎందులో నువ్వు నిలబడలేకపోతే, కుటుంబ విషయాల్లో నువ్వు నిలబడలేకపోతున్నావు, హి విల్ స్ట్రెంగ్థెన్ యు. ఏ రీతిగా తట్టుకోవాలో ఆయన నీకు నేర్పిస్తాడు, ఏ రీతిగా బలపడాలో ఆయన నీకు బలమిచ్చి నడిపిస్తాడు. ఆయన ఒకవేళ వ్యక్తిగతమైన జీవిత విషయాలలో, ప్రార్థనా విషయాలలో అయ్యా నా వల్ల కావట్లేదు అంటే ఆయన అత్యున్నత స్థాయిలో ప్రార్థనలో ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. అత్యున్నత స్థాయిలో ఉన్న దేవుడు ఆయన అంటాడు, ప్రారంభం ఎట్లానే ఉంటుంది, ఏం పర్లేదు నువ్వు చేయి, నీ వల్ల అవుతుందంటూ మెల్లగా నిన్ను బలపరుస్తూ తీసుకుని వెళ్లే దేవుడు. ఈ రోజు నువ్వు గుర్తించుకోవాల్సింది, ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే శక్తిహీనులు అని అన్నారు కదా. ఏ విషయంలో నువ్వు శక్తిహీనుడిగా ఉన్నావు? ఏ విషయంలో నువ్వు పడిపోతా ఉన్నావు? ఏ విషయంలో నిలబడలేకపోతూ ఉన్నావు? ఏది నిన్ను కృంగతీస్తుంది? ఏ విషయాల్లో నీ బలహీనత బయలుపరచబడుతుంది? నువ్వు గుర్తించుకోగలిగితే ఆ విషయంలో దేవునికి ప్రార్థన చేయగలిగితే చాలు. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి అత్యున్నత పెద్ద సమస్య ఏంటంటే యేసు ప్రభు చెప్పినట్టు ఒక మాట ఉంటది, సహోదరుడా ముందు నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకో, ఆ తర్వాత నీ సహోదరుడి కంటిలో ఉన్నటువంటి నలుసును చూసి గాని ముందు మన దగ్గర చూసుకోవాలంటే. హల్లెలూయా. చెప్పను, ముందు ఎక్కడే తీసుకోవాలి? మన దగ్గర తీసుకోవాలి. మన దగ్గర ఏమున్నావో అవి తీసుకోవాలి. మన దగ్గర ఏది మనం ఇబ్బంది పెడుతుంది చూసుకోవాలి. నేను మరలా చెబుతున్నాను, ఇతరుల సంగతి వదిలే. గట్టి చెప్పండి. అది ఏదైనా వదిలే, ఇతర సంగతి. నీవు, నీ ప్రభువు, నీ ఆత్మీయ జీవితము, ప్రభుతో నడుచుకుంటున్న విధానము, ఎందుకు ఎదగలేకపోతున్నా ఆ విషయాన్ని నిన్ను నువ్వు పరీక్షించుకో. యేసు ప్రభువు గారి ఇంట్లో అందరూ ప్రార్థన పరులే అన్న వాళ్ళు ఎవరైనా చెయ్యెత్తుతారా?
అంటే యేసు ప్రభు గారి ఇంటిలో, యేసు ప్రభు గారి తండ్రి గారు సాధారణంగా పిలుస్తాం కదా, యేసేపు గారు, మరియమ్మ గారు, అతని యొక్క సహోదరులు, అందులో యాకోబు మనకు బాగా తెలుసు, ఇతర సహోదరులు కూడా ఉన్నారట. వాళ్ళందరిలో ప్రార్థనా పరులు ఎవరో నేను మాట చెప్తున్నా, ఆలోచించండి. మరియమ్మ గారి విషయం కానీ, యేసేపు విషయం కానీ, మిగతా వారి విషయం ఎక్కడ కూడా వాక్యంలో రాయబడే ఉండలేదు. హల్లెలూయా. యేసు ప్రభువు మరణానంతరము బలముగా ఆయన ఎరిగారు, వాళ్ళు బలముగా ఆయన్ని తెలుసుకున్నారు. మరి యేసు ప్రభువు అంత బలహీనపరుస్తున్న సమయంలో ఓ పక్కన ఇంటికి రెంట కట్టాలట. ఏం కట్టాలండి? ఇంటికి రెంట కట్టాలా? టైం లేనటువంటి ఉద్యోగం. మనకేంట్రా ఉద్యోగం అంటే 8 to 8, 9 to 9, లేకపోతే 8 hours డ్యూటీ, 12 hours డ్యూటీ, ఒక రీజన్, ఒక కాజ్ మనకు ఉంటుంది ఫలానా అని చెప్పుకోవడానికి. మరి యేసు ప్రభు గారి ఉద్యోగానికి వస్తేనట ఆయన కార్పెంటర్. ఆయన కార్పెంటర్ ఉద్యోగం. ఏ ఉద్యోగం అండి? ఇంట్లోనే చేసుకోవాలా, పని మొత్తం ఆయనే చేసుకోవాలా. మరి కుటుంబ బాధ్యత నిర్వర్తించి యేసేపు గారు ఎప్పుడు చనిపోయారో తెలీదు, ఆయన చనిపోయారు. ఇప్పుడు బాధ్యత అంతా ఇంట్లో ప్రథమ కుమారుడు పడుతుంది. ఎవరి మీద అండి? ఎవరి మీద? ప్రథమ కుమారుడు. ఇంటిలో మొదట పుట్టిన వారు దే ఆర్ రెస్పాన్సిబుల్ టు లీడ్ ద ఫ్యామిలీ. కుటుంబాన్ని నడిపించడానికి వారు బాధ్యత తీసుకోవాలి. వారి బాధ్యత కలిగిన వారు అయి ఉంటారు. హల్లెలూయా. ఇంట్లో ప్రథమ సంతానం, మీకే చెబుతా ఉన్నాను, యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ హోమ్. నీ కుటుంబానికి నీవు బాధ్యత కలిగి ఉండాలా, దుబారుగా ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు ఆరాధించేది యేసు ప్రభువునైతే ఆయన లెక్కలను నువ్వు నడవాలి. అయ్యా నేను నిలబడలేకపోతున్నాను, నా ఇంట్లో నేను తిన్నగా ఉండలేకపోతున్నాను అంటావా? ఆ విషయం నీ బలహీనత, నీ వీక్నెస్. వాక్యంలో ప్రభు చెప్పారు, శక్తిహీనులను బలపరచు దేవుడు ఆయన. హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు పోల్చినా, యేసు ప్రభు కుటుంబ విషయాలు తీసుకున్న, ప్రార్థన విషయాలు తీసుకున్న, సేవా పరిచర్యలు తీసుకున్న, ఆత్మ సంబంధమైన విషయాలు తీసుకున్న, ఆర్థిక పరమైన విషయాలు తీసుకున్నా, ఏ విషయంలో తీసుకున్నా జాగ్రత్త కలిగిన దేవుడు అన్నిట్లో కూడా. హల్లెలూయా. యేసు ప్రభు విషయంలో ఒకవేళ నీకు ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బందిగా ఉంది, ఎట్లా ఏంటో అవ్వట్లేదు, ఎలా నేర్పిస్తాడు? నేర్పించే దేవుడు ఆయన. మొదట 5 రొట్టెలు 2 చేపలను తీసుకున్నట్ట ఎన్ని గంపలు చేశారండి? మిగిలిన ఎన్ని గంపలు? 5 రొట్టెలు 2 చేపలను ఎన్ని గంపలు ఎత్తారు చివరికి? ఫస్ట్ ఎన్ని గంపలతో తెచ్చారు? అసలు గంపతోనే కాదు, చిన్న బ్యాస్కెట్ తో తెస్తారు. మొత్తం అన్ని విరిచిన తర్వాత సరే ఇంకా మన దగ్గర బోల్డ్ అంత శక్తి ఉంది, ఇంకా మన దగ్గర బోల్డ్ అంత ప్రార్థనా శక్తి ఉంది, ఇంకా నేను మరలా సెలవిస్తే ఇంకొక 12 గంపలైతే ఇంకో 12,000 మందికి నేను పెట్టగలను కాబట్టి వదిలే ముక్కలు అన్నాడండి. వాక్యం రాయబడింది, వారు తినగా మిగిలిన ముక్కలన్నీ ఎత్తగా ఆ ముక్కలన్నీ 12 గంపలయ్యాట. వదిలేవచ్చు కదా. ఆహారం ఇచ్చేవాడు ఆయన. ప్రతిదానికి లెక్క అప్పగించాలన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఒకవేళ ఇంటి విషయాల్లో మీరు లెక్క సరిగ్గా చూసుకోలేని వారైనా చెప్తా ఉన్నాను, నేర్పించే దేవుడు అక్కడ ఉన్నాడు. ఆమేన్. శక్తిహీనులకు ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావో, ఏ విషయంలో నీ వల్ల కావట్లేదో దాన్ని నీతో బలమిచ్చి జరిగించే దేవుడు ఆయన. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క మాట వింటున్న మీతో చెప్తున్నాను, మరి నీ వ్యక్తిగత విషయాల్లో, నీ జీవిత విషయాల్లో ముందుకు వెళ్ళాలంటే ప్రభు ఇచ్చిన మాట, ఒక్క మాట చెప్పాడు. ఏంట మాట? శక్తిహీనులకు ఆయన ఏమిస్తాడట? బలాభివృద్ధిస్తాడు. బలమిచ్చు దేవుడు ఆయన, బలవంతుడైన దేవుడు కాబట్టి ఆయన బలమిస్తాడు. ఈ కార్యక్రమం ఎలా జరిగింది? ఈరోజు నువ్వు వచ్చావు, దేవుని వాక్యాన్ని విన్న వెంటనే నీకు బలము కలగదు. చెప్పండి, విన్న వెంటనే ఏం కలగదు? నీకు బలము కలదు. ఒక ప్రక్రియ ఉంటది, లేక ఒక ప్రాసెస్ అంటారు దాన్ని. చాలా మంది ఇన్స్టెంట్ ఫుడ్ కి, ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడ్డట్టుగానే ఆత్మీయ జీవితంలో కూడా ఇన్స్టెంట్ ఫాస్ట్ గా అయిపోయే విషయాలు ఆలోచన చేస్తారు. దట్ విల్ నాట్ డన్ ఇన్ దిస్ ఏరియా. అంటే ఈ ఏరియాలో అలాంటివి చెల్లవు. ఫాస్ట్ ఫుడ్ అంటే అర్థం ఏంటరా? కుటుంబంలో వండే వంట కన్నా, అంటే ఇంట్లో వండే వంట కన్నా చాలా త్వరగా రెడీగా సిద్ధపరుస్తారు. బయట అక్కడక్కడ చేసి ఇచ్చేద్దాం, తప్పన మనం వదిలేసేద్దాం. ఇది అట్లా జరగదు. హల్లెలూయా. ఇది అలాగా జరగదు. ఒక క్రమం ఉంటుందట. చెప్పండి, ఏముంటుంది? ఒక క్రమం ఉంటుంది. ఏవేలు గ్రంథములో ఒక మాట ప్రభు సెలవిచ్చిన మాట, 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏమని రాయబడింది? ఏవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మీరు కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయడి. ఇప్పుడు చదవండి. బలహీనుడు
బలహీనుడు ఏమనుకోవాలట? శక్తిహీనులకు దేవుడు ఏం చేస్తాడట? బలాభివృద్ధి చేస్తాడు. ఇప్పుడు ఆ బలాభివృద్ధి చేసే క్రమంలో యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, బలహీనుడు అని ఏ విషయాలు నువ్వు అనుకుంటున్నావో ఆ సెగ్మెంట్ లో నువ్వు నిలబడి ఏమనాలట? నేను బలవంతుననాలట. ఆమేన్. ఏమనాలట? నువ్వు ఏ విషయంలో నిలబడలేకపోతే, చదువు అవ్వచ్చు, సబ్జెక్ట్ అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, ఆత్మీయ విషయాలు అవ్వచ్చు, ఏదైతే నువ్వు నిలబడలేని స్థితి ఉందో ఆ ప్రదేశంలో ప్రభు అంటున్నాడు, నేను శక్తి కలిగిన వాడిని, బలమిచ్చేవాడు నా చోట నువ్వు నిలబడి మాట చెప్పు, నేను బలవంతుడిని అని చెప్పు అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? బలవంతుడిని చెప్పు. ఎక్కడ అవ్వట్లేదు, ఏం చెప్పాలట? మనమన్నీ ఏం ఒప్పుకుంటూ ఉన్నాం ఒకసారి ఆలోచించండి. లోకమంతా మనకు చెబుతున్న మాటలు ఏం ఒప్పుకుంటా ఉన్నాం? పిల్లలు వర్షంలో తడిచారు. సాధారణంగా వర్షంలో తడిచిన ఏమవుతుంది? పిల్లలు జలుబు వస్తుంది. ఇప్పుడు మనం ఏమంటామంటే పిల్లల్ని చూసి, రే వర్షం తడిచేసావు, ఆడు ఇంకా వర్షం తడిచి ఇంకా టవల్తో చూసుకోలేదు, ఆడు తుమ్ముడు రాలేదు, జలుబు రాలేదు. వీఆర్ కన్ఫెసింగ్ దట్ ఏమనంటే నీకు జలుబు వచ్చేస్తుంది, నువ్వు వర్షంలో తడిచేసావు. ఎవరు ఓకే చేస్తారు దాన్ని? మనమే. ఒక తప్పు పిల్లలు చేశారు, ఆ పిల్లలు చేసిన తప్పుని సరిదిద్దాల్సిన పద్ధతి వేరు, క్రమం వేరు. వెంటనే నోరేసుకు పడిపోతాం. ఏంటంటే నాశనం అయిపోతావు, నీ బుద్ధింతే, నీ బతికింతే. ప్రభు నీకు ఇచ్చిన బహుమానం నువ్వేం చేస్తున్నావు అంటే శపిస్తా ఉన్నావు. ఏం చేస్తావు? నువ్వు శపిస్తున్నావు. దట్స్ నాట్ ద కరెక్ట్ వే. ప్రభువు లెక్కను బట్టి అది సరైనది కాదు, సరైనది కాదు. ఇక్కడ యేసు ప్రభు చెబుతున్న మాట, బలహీనులైన వారు విషయంలో చెప్తున్నాడు. బలహీనుడు అనగానే నువ్వే విషయంలో ఉన్నావు విషయంలో ప్రభు అన్నాడు. అవునయ్యా, అచ్చమాట నేను నోరు జారుతున్నాను, అచ్చమాట నేను తిట్లు తిడుతున్నాను, పలానా విషయంలో నేను బలహీనుడు అయిపోయాను, నన్ను బలపెట్టు ప్రభు అంటే ప్రభు అన్నాడు. సరే నా దగ్గరికి వచ్చి నేను చెప్పింది చెప్పు. బలహీనుడు. అవును ప్రభు, నేను నువ్వేం చెప్పాలంటే నేను బలాఢ్యుణ్ణి. ఏమని చెప్పాలట? గడి చెప్పాలా? బలాఢ్యుణ్ణి. నువ్వు పలికిన మాట నీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. నువ్వు పలికిన మాట నీ పిల్లల జీవితాలు మారుస్తుంది. మారరు, కుదరదు, అవ్వదు, నాశనం అయిపోతావు, ఎందుకు పనికిరావు నీ నోటి నుంచి ఏం వెళ్ళాలట? ఆశీర్వాద వచనమే. హల్లెలూయా. నీ నోటి నుంచి ఆశీర్వాద వచనమే. మరి దేవుడు ఇలా నిలబెట్టినప్పుడు ఆయన అంటా ఉన్నాడు, అయ్యా ఇది ఎట్లా జరిగింది? జరిగింది. ఏ రీతిగా జరిగింది? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? చదవాలా? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే ఏం జరిగిద్దట? గట్టి చెప్పాలా? శక్తి నొందుతామట. పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే శక్తి పొందుకుంటాం. పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే శక్తి పొందుకుంటాం. ఈ రోజు నేను మరలా చెప్తున్నా, ఆ శక్తిని పొందుకునే క్రమంలో యేసు ప్రభు పంపినటువంటి ఆ పరిశుద్ధాత్ముడు భూమి మీదకు దిగగానే అపోస్తులు మేడగదిలో ఉండగా ఆ 50వ రోజు పెంతెకోస్తు దినమున జరిగిన మాట ఏంటంటే వారందరూ నోరు తెరిచి భాషలో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఏం చేయాలట? ఏది జరగాలన్నా నోరిప్పాల. చెప్పండి, ఏం జరగాలన్నా నోరిప్పాల. వారు భాషలతో మాట్లాడుతూ 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 ఉండగా ఎంతలా మాట్లాడారు అంటే కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఆత్మ వారికి ఇచ్చిన సామర్థ్యము కొలది వారు మాట్లాడుతూ ఉండగానే there is a weakness person in the group of disciples. ఆ యొక్క శిష్యుల బృందంలో ఒక బలహీనుడు ఉన్నాడట. ఆ బలహీనుడు ఎవర్రా అంటే పేతురు. చెప్పండి, ఎవరైనా? త్వరగా పడిపోతాడు, త్వరగా నిలబడిపోతాడు. అయ్యా నిజంగా చాలా త్వరగా పడిపోతాడు, చాలా త్వరగా నిలబడిపోతాడు. యేసు ప్రభువులు అద్భుతాలు చేయాలని ఒక ఆశ లెక్కలో ఉంటది, అదే లెక్కలో పడిపోవాలనుకుంటాడు. ఎంతో చక్కగా జరిగింది. ఈరోజు ప్రభు నీతో చెప్తా ఉన్నాడు, 12 మందికి లేని ఆత్రం ఎవరికి వచ్చిందట? పేతురికే. 12 మంది పడవలో ఉన్నారు, 12 మంది నడుపుతున్నారు. కానీ ఈ 12 మంది నడిపే వారిలో ఆ యొక్క నావలో యేసు ప్రభు ఎదురు కనబడగాట ఒక్కరికి మాత్రం ఆశ పుట్టిందట. ఏమనంటే, అయ్యా అది నీవే అయితే నీకు లాగా నేను నడాలని సెలవు ప్రభు అంటే రా అన్నాడట. నిజంగా నడిచాడు, నిజంగా నడిచాడు. శిష్యులు మిగతా 11 మంది ఒరే శుభ్రంగా అవతలకి వెళ్తూ ఏదో పెడతారు, శుభ్రంగా తిని ఊరుకుందో, ఎందుకు ఈ సాహసాలు, ఈ అడ్వెంచర్లు మనకు ఎందుకు అని లోపల 11 మంది ఇచ్చుకుంటే ఈయన మాత్రం అలా కాదు. ఆయన చేస్తే నేను చెయ్యాలా. హల్లెలూయా. ఏంటది? ఆయన చేస్తే నేను చెయ్యాలా. నేను బలహీనుని కాదు అని అనిపించుకోవాలని ఒక ఆశ ఉంది ఆయనకి. ఈ రోజు నీకుంటే ప్రభు నామాన్ని బట్టి నిలబడు కార్యం చేస్తాడు ఆయన. హల్లెలూయా. నిలబడ్డ వెంటనే అడిగేస్తాడు. కొంత దూరం నడిచాడు. ఈ మధ్యన గాలిని చూసి భయపడిపోయి మనం మనవడం మొదలు యేసు ప్రభు వదలలేదు కదా.
వదిలాడండి యేసు ప్రభు. వదలలేదు, నిన్ను వదలడం, పడిపోయిన వదలడం, అయ్యో నిలబడలేకపోయిన వదలడం, అయ్యో ఇప్పటికి కొన్ని 100 సార్లు ఈ మాట ఇచ్చి బిడ్డ నెరవేర్చలేకపోయింది కదా, నిన్ను వదలడు ఆయన. నోరు తెరిచి యేసు ప్రభువా నన్ను రక్షించని పేతురు చెయ్యి పైకి ఆ చెయ్యి పట్టుకుని ఆయన మరలా నడిపించాడు. హల్లెలూయా. నేను మాట్లాడుతాను చెప్తారా, బోటు దగ్గరికి వీళ్ళు వెళ్ళారని రాయబడి ఉందా, వీళ్ళ దగ్గరికి బోటు వచ్చిందని రాయబడి ఉందా? వాక్యంలో వాళ్ళు కరెక్ట్గా ఆ నావ దగ్గరికి వెళ్ళారట. ఇది 8 వెళ్ళారు, బ్రిడ్జ్ పెట్టారు. అప్పుడు పేతురు కొంత దూరం నడిచాడు కదా, కొంత దూరం బాగానే ఉన్నాడు కదా, మరి అక్కడ మునిగిపోయిన తర్వాత ఈ బోట్ ఏమైనా అక్కడికి వెళ్ళిందా? లేదే. మరి యేసు ప్రభువుని నిలబెట్టి ఆయన అంటా ఉన్నాడు, శక్తిహీనులకు ఏం చేస్తాడు ఆయన? బలాభివృద్ధి చేసి అతని చేతిని మోచేతిని పట్టుకుని పైకి లేపి ఎక్కడ మునిగాడో అక్కడ మళ్ళా నడిపించాడు. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టడు, బలపరిచే దేవుడు. ఇందులో మునుగుతున్నావో అందులో నిలబెట్టే దేవుడు. ఆశ మాత్రం ఉంటే చాలు తీర్చు దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన చెబుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తే ఏమవుతాట? శక్తిని పొందుతారు. ఈ పేతురు అంత కంగారు పడుతూ ఉన్న ఈ పేతురు ఒక చిన్నది అడిగిందట, నువ్వు ఆయనతో పాటు ఉన్నావు కదా, నాకు తెలిసిన యేసు ప్రభు పట్టుకున్న రోజు రాత్రి అడిగితే వాళ్ళు అన్నారట వెంటనే, నాకు తెలియదు. ఏమన్నారండి? అక్షయ వెనకాల చూసి, నాకు తెలీదు. యేసు ప్రభు అంటే తెలియదు అనేసాడు. యేసు ప్రభులాగే నడిచాడు, యేసు ప్రభులా అద్భుతం చేశాడు, కానీ యేసు ప్రభు అంటే మాత్రం నాకు తెలియదు అన్నాడట. ఇంకో ఆయన అడిగాడట, నువ్వు వాళ్ళతో ఉన్నావు నాకు తెలిసాడు. నాకు తెలియదు అని చెప్తాను. ఆయన ఒట్టు పెట్టుకున్నారట. ఇక చాలా చేశాడట. ఒట్టు పెట్టుకోవడానికి తప్పించడానికి కూడా సిద్ధపడ్డాడట. ఎంత బలహీనుడు, అబ్బే ఎంత బలహీనుడు. సాధారణంగా ఎంత బలహీనులుగా ఉన్నవారిని ఏం చేయాలా? ప్రభు ఒరే నువ్వు పోతే పోరా, నీకంటే పలానోడు బాగా వాక్యం చెప్తే నేను ఆడిని అభిషేకిస్తానని కాదు. ప్రభు యొక్క వాక్యము శక్తిహీనులను బలాభివృద్ధి చేయవాడు. హల్లెలూయా. శక్తిహీనులు తమ శక్తిహీనత విషయంలో ఒప్పుకున్న రోజున దాంట్లో బలమునిచ్చి నడిపించు దేవుడు ఆయన. ఈ రోజు నీ కుటుంబ విషయమే తెచ్చిపెట్టు దేవుని దగ్గర. అయ్యా ఇందులో నేను నిలబడలేకపోతున్నాను, కుటుంబ విషయంలో నిలబడలేకపోతున్నాను, ఆర్థిక విషయాలు నిలబడలేకపోతున్నాను, శ్రద్ధనివి నన్ను బలపరచు అంటూ నువ్వు కనుక ఆయన దగ్గర రాగలిగితే నీ చెయ్యి పట్టుకుంటాడు, మోచే పట్టుకుంటాడు, పైకి లేవనెత్తుతాడు. తిరిగి ఎక్కడైతే పడ్డావో అక్కడ నేను లేపుతాడు ఆయన. హల్లెలూయా. పేతురు విషయంలో యేసు ప్రభు అభిషేకము ఇవ్వగానే, పరిశుద్ధాత్మను వారి మీదకు రాగానే భాషలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈయనకున్న బలహీనతను ఒక్కరి ఎదురు కూడా దేవుని కోసం చెప్పలేదు. ఒక్కరి ఎదుట నేను యేసు ప్రభుకు సాక్షి నేను చెప్పలేని ఆయన కొన్ని వేల జనమున మధ్యన నిలబడట వాక్యాన్ని ప్రకటిస్తే 3,000 మంది మారారు. హల్లెలూయా. ఎంతటి గొప్ప కార్యం. శక్తిహీనుల్ని ఏం చేశాడు దేవుడు? బలాభివృద్ధి చేశాడు. ఒకలేరు కాదు, ఇద్దరు లేరు కాదు, 1000 మంది మధ్య నిలబడి యేసు ప్రభుని మీరు సిలివేశారు, ఆయన దేవుడు లేపాడు, ఆయనకు మేము సాక్షులము అని అన్నారు. పరిశుద్ధాత్ముడు మీదకి వచ్చినప్పుడు ఏం పొందుతామట? శక్తిని పొందుతాం. నువ్వు బలహీనలుగా ఉన్నప్పుడు ఆ బలహీన విషయాలు నిన్ను లేపగలిగేటువంటి అభిషేకము పరిశుద్ధాత్ముని అభిషేకము. యెషయా గ్రంథం 40:29 రాయబడిన 2వ లైన్లో ఉన్న మాటకు పరిపూర్ణత ఎప్పుడు కలిగిందంటే దేవుని అభిషేకం పొందుకున్న తర్వాత జరిగింది. శక్తిహీనులకు బలాభివృద్ధి చేయువాడు ఆ మధ్యలో నిన్ను పరిశుద్ధాత్మతో అభిషేకిస్తాడు. మరి యేవేల గ్రంథంలో ప్రభు చెప్పిన మాట ఉంది కదా, బలహీనుడు నేను బలవంతుడు అనాలి. ఎప్పుడు అనాలి? ఆ మాట చూడండి. యేవేల గ్రంథంలో 2వ అధ్యాయం 28, అంటే 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉండగా 2వ అధ్యాయం 28వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారి కలల కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. దేవుని అభిషేకం కుమ్మరింపబడిన తరువాత బలహీనుడికి అంత మాత్రం అయ్యా నాకు బలం లేదు, అయ్యో నేను నిలబడలేను, వారికిలా నేను చెప్పలేను, వారికిలా నేను వాక్యం చదవలేను, వారికిలా పాటలు పాడలేను, వారికిలా సువార్త చేయలేను, నో లేను, కాదు, కుదరదు, అవ్వదు అన్నది పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అనకూడదు. ఏం చేయకూడదట? నువ్వు చెప్పాల్సిన మాట ఏ ఏరియాలో నువ్వు బలహీనమో బలం తెచ్చుకొని నిలబడు. బలం తెచ్చుకొని నిలబడు. జ్ఞానం ఆయన ఇస్తాడు. ఎవరిస్తారని జ్ఞానం ఆయన ఇస్తాడు. ఒంటరి అయిన వాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవును, ఎన్నిక లేనివాడు బలమైన
చాలండి. ఒంటరి అయిపోయిన వాడు ఏమవుతారట? 1000 మంది అవుతారు. ఎట్లా అవుతారు? పేతురు ఒకడే కదా. తర్వాత 3000 మంది బాప్తిసం పొందారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? సంఖ్య 3001 మంది. శిష్యులతో కలిపితే 3100 మంది. హల్లెలూయా. ఏమైంది? శక్తిహీనుల దేవుడు ఏం చేశాడట? బలపరిచాడు. యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కేవలం 12 మంది, వీళ్ళు కూడా పటా లేపెట్టే పని అయిపోద్ది అనుకున్నారు. ఇప్పుడు ఎంతమంది లేపాలా? 3100 మందిని. హల్లెలూయా. దినదినము సన్నిధి సంఖ్య విస్తరించబడుతా ఉంది. ఈరోజు నిజం చెప్తున్నాడు, ఒంటరి అయిపోయావా? దిగులు చెందొద్దు. దేవుని దగ్గరికి రా, సమయం గడుపు. పరిశుద్ధాత్మతో నిన్ను అభిషేకిస్తాడు. అభిషేకించిన దేవుడట నీ నోటికి శక్తి అంటాడట. నేను ఇందులో నిలబడలేను. ఇప్పుడు ఏమంటాడంటే, అక్కడే నిలబడ అంటాడు ఆయన. నేను నిలబడగలను, ఈ పని నేను చేయగలను, ఇందులో నేను ముందుకు వెళ్ళగలను, ఈ కార్యములు నేను కూడా చెయ్యగలను. హల్లెలూయా. ఒంటరి అయిన నీ ప్రయత్నానికి 1000 మందిని జతపరుస్తాడు ఆయన. ఒంటరిగా ప్రారంభించిన దాన్ని ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. చూద్దాం, దేవుని యొక్క అభిషేకము పొందుకునే విషయంలో నేను చెబుతున్న మాట, పరిశుద్ధాత్మను పొందుకున్న మన దానికి సాదృశ్యం ఎక్కువ శాతము 90% దే బిగిన్ టు స్పీక్ ఇన్ టంగ్స్. వారు భాషలతో మాట్లాడతారు. మరి రిమైనింగ్ ఆయన ప్రత్యక్షపరచుకునే పద్ధతుల్లో అది ఒక పద్ధతి. దర్శనాలు చూస్తారు. ఇక్కడ రాయిస్తుంది కదా, పరిశుద్ధాత్మ మీద కుమ్మరిస్తే ఏం చూస్తారట? దర్శనం చూస్తారు. వారు అలా దర్శనం చూసినా ఏ రీతిగా బలపరచబడ్డారో ఆదికాండము 28వ అధ్యాయం చూడండి ఒకసారి. పదవ వచనం నుంచి ప్రొద్దు గుంకినందున రాత్రి నిలిచిపోయి ఆ చోటు తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక విజిటేషన్ వచ్చిందట, ఒక దర్శనం వచ్చింది, ఒక కళ వచ్చింది ఆయనకి. చదవండి. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశం అంటేను. చాలండి. ఆ కళ అంతా జరిగిన తర్వాత ఆయన అనుకున్నాడు, 19వ వచనం, బాబు ఇది దేవుని స్థలము, ఇది బేతేల్ అన్నాడట. అప్పుడు వరకు ఆయన పరిస్థితి అండి. యాకోబు ఎంతమంది ప్రయాణం అయ్యారండి? ఏమన్నా నా వైపు చూడాలా? యాకోబుగా దేవుణ్ణి నమ్మిన వాడిగా ఎంతమంది ప్రయాణం చేశారట? ఒక్కడు ప్రయాణం చేశాడు, ఒక్కడే నడిచాడు. ఇంటి దగ్గర ఉందామంటే వాళ్ళ అమ్మ అన్నదట, ఒరే నా ఇదిగో నేను చెప్తున్న మాట ఆలకించు, ఆ యొక్క తమ్ముడు ఏదైతే అన్నీ ఉన్నాడో అన్నీని మీ నాన్న భోజనం తీసుకురా, నా కోసం వేటాడి పదార్థాలు తీసుకురా, నేను తిని తృప్తి చెంది నేను ఆస్వాదిస్తాను అన్నాడు. ఈ ఆశీర్వాదాలు నువ్వే పొందుకోవాలి అంటే ఆయన అన్నాడు, అమ్మా ఎందుకు ప్రయత్నాలే, నాన్నకు సూపోటే లేదు కానీ చేతులు బాగానే ఉన్నాయి, స్వరం వినేటువంటి శక్తి బాగానే ఉంది, తడిమి చూస్తే దొరికిపోతాను, వాయిస్ వింటే దొరికిపోతాను, ఎందుకు వచ్చినాయి అంటే అన్నాడట. ఆవిడ అన్నదట, ఆ శాపం నా మీదకి వచ్చును గాక. ఏమన్నదట? ఆ శాపం నా మీదకి వచ్చును గాక అనగానే మోసం చేశారు. యాకోబు దగ్గర నుంచి ఆశీర్వాదాలన్నీ శ్రమించాలి, ఇస్సాకు దగ్గర నుంచి ఆశీర్వాదాలన్నీ పొందుకున్నారు. తన సహోదరుడికి ఈ విషయం తెలిసింది, పగ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడండి? చంపేత నేను పెట్టుకుంటే అప్పుడు తల్లి అన్నదట, లేచి మా అన్నయ్య దగ్గరికి పారిపో, లాబాను ఇంటికి వెళ్ళిపో, అక్కడ ఉన్న పిల్లలలో ఒక కుమార్తెను పెండ్లి చేసుకో అని అప్పుడు పంపిస్తాం. ఇప్పుడు తల్లి ఇదివరకు ఏమన్నా నీ మీదకి ఏదొస్తుందో నా మీదకి రాని అన్నది. మరి ఇంకో కుమారుడు లెగిస్తానదట, ఇద్దరిని ఒకరోజు పోగొట్టుకోలేని అన్న, నువ్వు పారిపో అన్నదట. హల్లెలూయా. వాక్యంలో దేవుని ఎరిగిన మీతో నేను చెప్తా ఉన్నాను, అక్కడకు ఆ రోజున తల్లి అయినటువంటి ఇస్సాకు భార్య అయిన రెబెకా రాలేదు. మరి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. చెప్పండి, ఎవరు వచ్చారు? ఒక్క విజిటేషన్ ఆయన జీవితాన్ని మార్చేసింది. ఒక్క ఎన్కౌంటర్ ఆయన జీవితాన్ని మార్చేసింది. ఈ రోజు నిన్ను దర్శించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజున లేచి ప్రార్థన చేస్తా అన్నాడట, అయ్యా నేను వెళ్తున్న ప్లేసుల్లో నాకు తోడే ఉండి, నాకు తినడానికి తిండిచ్చి, నాకు కట్టుకోవడానికి బట్టలు ఇస్తే, నా తిన్న అన్నిట్లో దర్శింపాగా నీకు ఇస్తానన్నాడు. ప్రార్థన చేసుకున్నాడు లేచిన తర్వాత. అప్పుడంటే ఆయనకి తినడానికి ఏమీ లేదు, తిండి లేదే, కట్టుకోవడానికి సరే ఇంకా వస్త్రాలు ఏమీ లేదు. ఉన్న పలంగా బయలుదేరి పారిపోయాడు. ఆయన పారిపోయాడు. హల్లెలూయా. దేవుని యొక్క మాటను బట్టి నేను చెప్తా ఉన్నాను. ఒక పాట మీ అందరికీ తెలిసిన పాట ఒకటి ఉంటుంది. ఆ పాట పాడతారు, అమ్మ తోడు లేకున్నారు పాట. అమ్మ తోడు లేకున్నా
నాన్న తోడు లేకున్నా, ఎవరి తోడు లేకున్నా నే బ్రతుకగలను గాని, నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి, నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి. యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, నీవేనా సర్వమయ్యా. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, ఎవరి తోడు లేకున్నా నే బ్రతుకగలను గాని, నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి, నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి. ఇంటిన విడిచిన కోబు ఒంటరై, గుడు విడిచిన పక్షిల పారిపోగా, ఇంటిని విడిచిన యాకోబు ఒంటరై, గుడు విడిచిన పక్షిల పారిపోగా, ఏ తోడు లేదయ్యా యాకోబుకు, ఏ తల్లి రాలేదు సాయానికి, ఏ తోడు లేదయ్యా యాకోబుకు, ఏ తల్లి రాలేదు సాయానికి. నీవే తోడైనావు ఇశ్రాయేలుకు, నీవే తోడు చెబుదామందరం ఆమేన్ ఆమేన్. నీవే తోడైనావు ఇశ్రాయేలుకు, నీవే తోడైనావు ఇశ్రాయేలుకు. యేసయ్యా యేసయ్యా, నీవేనా సర్వమయ్యా. యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా నీవేనా సర్వమయ్యా, నీవేనా సర్వమయ్యా, నీవేనా సర్వమయ్యా. హల్లెలూయా. ఒంటరి అయిపోయిన యాకోబుకి తోడొచ్చింది ఎవరట? ఏమన్నాడు ఆయన? 1000 మందిగా మార్చే క్రమంలో ఆయన దర్శించాడు. దయచేసి 32వ అధ్యాయం చూడండి. తినడానికి ఆయన తినలేదట, చేతి కర్రతో దాటాడట, ఒంటి మీద సరిగ్గా బట్టలు లేవు, ఏమీ లేవు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రాయబడిన మాట 32వ అధ్యాయంలో ఆయన చెబుతా ఉన్నాడు 10వ వచనంలో. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దానును దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులనైతిని. హల్లెలూయా. నా సహోదరుడిని ఏశావు చేతిలో నుండి నన్ను దయచేసి తప్పించు. ఏమన్నాడండి? ఒట్టి చేతి కర్రతో వెళ్ళాడట. ఆమేన్. ఏమీ లేకుండా వెళ్ళాడట. దేవుడు దర్శనమిస్తే ఏం జరిగింది? గుంపులైపోయారట. హల్లెలూయా. 2 గుంపులట. దాని గుంపుల కంటే ముందు ఒక గుంపును పంపాడు ఆయన. 2 గుంపుల కంటే ముందు అలాన్నీ కానుకగా గుంపులు పంపాడట. ఆ గుంపులంతా లెక్కెడితే ఇంచుమించుగా ఒక 50 లక్షలు వస్తుంది కానుక. ఏంటది? ఇప్పుడున్న లెక్కను బట్టి మనం మాట్లాడితే బర్త్డే గిఫ్ట్ మనం ఎంత ఇస్తాం? గట్టిగా అయితే 1000-2000, అంతకుమించి కష్టమైన పని కదా. కానీ ఈయన గిఫ్ట్ ఒకటి ఇచ్చాడట 50 లక్షలు పైన లెక్కెడితే. మొన్న మధ్యన ఓ రోజు మేము ఖాళీగా కూర్చొని ఉండలేక అసలు ఎంత అవుతాయి ఈయన ఇచ్చిన లెక్కలో, ఇప్పుడున్న లెక్కను బట్టి ఎంత వచ్చిన లెక్కెడితే 50 లక్షలు చిల్లర వచ్చిందండి. కానుక ఎంత పంపాడట? 50 లక్షలు. ముందు ఎలా దాటాడట? అయ్యా ముందు ప్రార్థన ఏంటి? తినడానికి ఏం లేదు ప్రభువా, నువ్వు నన్ను తీసుకెళ్ళి చోట నాకు అన్నం పెట్టి చాలు, నాకు ఆహారము చాలు, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఒంటరిగా వెళ్ళిన వాడిని ఆశీర్వదించాడు, పిల్లల్ని ఇచ్చాడు, భార్యల్ని ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, పని వారిని ఇచ్చాడు. ఆయన ఒక్క విజిటేషన్. శక్తిహీనులుగా ఉన్న నీవు ప్రభుని తీక్షణంగా చూడు, తీక్షణంగా చూడు. అయ్యా ఎక్కడ నా వీక్నెస్, నేను ఎందుకు నిలబడలేకపోతున్నాను, ఎక్కడ నేను పడిపోయాను చెప్పు ప్రభు. నేను ఒప్పుకుంటాను, సిగ్గుపడ్ను. శక్తిహీనులకు బలాభివృద్ధి చేస్తాను. నేను ఎందులో నిలబడలేకపోతున్నా విషయం నీ దగ్గరకు వస్తాను ప్రభువా, అభిషేకించి బలపరచు. హల్లెలూయా. శక్తిహీనులకు ఆ రీతిగా యాకోబును దేవుడు బలపరిచాడు. శక్తిహీనుడని ఒప్పుకున్నాడు. ఏది కావాలో ఆ సమయానికి అక్కడ అడిగాడు. ఇది నా పరిస్థితి ప్రభువా, మా అన్ని నన్ను చంపేయాలనుకుంటే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అదే పరిస్థితి. అయ్యా నా అన్న ఏశావు నన్ను చంపాలనుకుంటుండగా ఆయన చేతి నుంచి తప్పించు అన్నప్పుడు ఏం చేశాడో ప్రభు తెలియదంటే 400 మంది ఎదురెట్టుకుని వస్తా ఉన్నాడట. అన్న
ఈ ప్రార్థన అయింది. రాత్రి దేవుడు దర్శించాడు. ఏం పేరు అంటే యాకోబు అన్నాడట. పేరు మార్చాడు. ఇక మోసగాడే కాదు, ఆ మోసగల జాబితా అంతా కొట్టేస్తాను. అయ్యా ఎక్కడెక్కడి నుంచి కొట్టేస్తావు? నీ మనసు నుంచే నా మనసు, నా మనసే కాదు, నీ ద్వారా మోసగింపబడిన వారందరూ హృదయాలు కూడా నేను తీసేస్తాను, మార్చేస్తాను అన్నాడు. ఏశావు పగతో వచ్చిన వాడు ఉదయం మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. 400 మందిని పట్టుకొని వస్తే భయపడిపోయిన ఈయన ఉదయానికి ఏం జరిగింది? ఆశ్చర్యమైన కార్యం. ప్రభు నీతో చెప్తున్నాడు, శక్తిహీనుడు ఒప్పుకో, దేవుని దగ్గర బలపరుస్తాడు ఆయన, విడిచిపెట్టాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చెబుతున్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అందులో చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం. బలహీనత లేదని చెప్పొద్దు. 13వ వచనం. బలహీనత లేదని చెప్పొద్దు దయచేసి. ఆయన రూపు నన్ను బలపరుచువాని యందు, గట్టి చెప్పాలి, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తము చేయగలను. పౌలు కూడా అడిగాడట, అయ్యా పలానా విషయాలు తీసేయి, ఈ ముళ్ళు తీసేయి, ఇబ్బంది తీసేయి అంటే ఆయన అన్నాడట, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. అది నీకు ఇంకా వదిలే, ఇంకా అందుకోసం ఆలోచిస్తున్నాడట. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, నిన్ను బలహీనులుగా చేయడం నిన్ను పిలిచి నేను ఈరోజు అభిషేకించబోతా ఉన్నాడు. అయితే ఆయన అంటా ఉన్నాడు, అయ్యా నేనేం చేయాలంటే నా అభిషేకం నీలో ఉంది. చెప్పనేముంది? నా అభిషేకం నీలో ఉంది. యోహాను పత్రిక 2వ అధ్యాయం. టకా మందిద్దామా? యోహాను పత్రిక 2వ అధ్యాయం. మనల్ని దేవుడు అభిషేకించాడు. ఆమేన్. యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మనసు మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. దేవుడు చెబుతున్న మాట. మీరు అభిషేకం పొందారు, ఇంకో అభిషేకం కోసం కాదు. ఒక అభిషక్తుడు నీలో ఉన్నాడు. అదే పత్రికలో 4వ అధ్యాయంలో చూడండి. 4వ అధ్యాయంలో 4వ వచనంలో, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, చాలండి, లోకములో ఉన్నవాడి కంటే చెప్పాలి, లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడట? నీలో ఉన్నాడు. ఆయన పేరేంటండి? చెప్పాలి, ఆయన పేరేంటి? ఆయన పేరేంటి? చెప్పండి, ఏంటి పేరు? క్రీస్తు అన్న మాటకు అర్థం ఏంటి? అభిషక్తుడు నీలో ఉన్నాడు. ఎక్కడున్నాడట? నీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, అభిషేకం మీరు పొందారు అన్నారు. ఏమయ్యారట? మనం 2:20లో ఏం చెప్తున్నారు? మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు. ఇప్పుడు పొందిన వారు మాట తీరు ఎలా ఉండాలట? పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు మాట తీరు. యోహాను 7:3 ఆయన అన్నాడు, బలహీనుడు ఏం చెప్పాలా? నేను బలవంతుడని చెప్పాలా? ఆమేన్. ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఏది కావాలో చెప్పు. కొండను చూసి ఏమన్నాడు? ప్రార్థన చేయమన్నాడండి ఆయన. చెప్పాలా? కొండను చూసి ఏం చేయమన్నాడు ఆయన? ప్రార్థన చేయమన్నాడా? మీరు విశ్వాసంతో ఆ కొండను చూసి ఇది ఎత్తి వేయబడి పారవేయడు, సముద్రంలో పడేవేయని చెప్పాలి అని అన్నాడు ఆయన. ఏం చేయాలట? చెప్పిందని మళ్ళా విశ్వసించాలట. ఇప్పుడు కూడా అదే సూత్రం, అదే పని. పరిశుద్ధాత్మని మీరు అభిషేకం పొందారు. ఆమేన్. దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుని దగ్గరికి వచ్చారు, ఆయన రక్షకుడని, ఆయనే ఏకైక దేవుడని నమ్మాము అంటే అది పరిశుద్ధాత్మను నీలో ఉండి జరిగించిన క్రియ. దర్ ఇస్ నో ఎనదర్ అనాయింటింగ్. దీనికి మించిన అభిషేకం కాదు. ఇప్పుడు దాన్ని నమ్ముతూ ఉంటే ఇంకను నిన్ను లోతుకు నడిపిస్తాడు. హల్లెలూయా. కాళ్ళ దగ్గర, చీలమండలోతు, మోకాళ్ళలోతు, నడుములోతు, తలలోతు నడిపిస్తాడు. మొదట అడుగు మాత్రం నువ్వు వేయి. హల్లెలూయా. ఆయన నడిపిస్తాడు. ఈరోజు ప్రభు నీతో చెబుతున్న ఒక ముఖ్యమైన మాట, నువ్వు ఎక్కడ బలహీనుడవో, ఏ విషయంలో బలహీనరాలువో, ఎక్కడ నీ వల్ల కావట్లేదో ఆ చోట్ల విషయాల్లో ప్రార్థనలో ప్రభుత్వం చెప్పు, అయ్యా నేను బలహీనుడిని, నన్ను బలపరచు అన్న చెప్పిన తర్వాత ధైర్యంగా ప్రార్థన చేసినట్టు మరలా ఆ విషయాలు ప్రస్తావన వస్తూ ఉన్నప్పుడు, అవి జ్ఞాపకం వస్తూ ఉన్నప్పుడు ఏమని చెప్పాలట? నేను బలవంతుడిని. పడిపోయే విషయాలు వచ్చే నేను పడను, కృంగిపోయే విషయం వచ్చే నేను కృంగి పోను, ఓడిపోయే పరిస్థితులు మరలా వచ్చాయి, ఏం చెప్పాలట? నేను ఓడిపోను. హల్లెలూయా. అట్టి అభిషేకము, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి మనలను బలపరచును గాక.